మట్టి. ఈ మట్టి లేకుంటే మనిషి మనుగడే ఉండదు కదా. పుట్టిన మొదలు చచ్చే ఆఖరి క్షణం వరకు మన జీవితం అంతా మట్టితోనే ముడిపడి ఉంది. పాష్ లైఫ్, లగ్జరీ, కంఫర్ట్ మనిషికి చాలా పెరిగాక చేతికి మట్టి అంటుకోవడమే ఒక కలగా మారిపోయింది. మనకు మూల ఆధారమే మట్టి. మనం వింటూ ఉంటాం కదా, మట్టి నుంచి పుట్టింది తిరిగి మట్టిలోకే వెళ్ళిపోతుంది అని. నిజమే కదా? నమ్ముతారా ఈ మాటని? నమ్మినా నమ్మకపోయినా నమ్మాల్సిందే. అదే సత్యం. మీరు ఎప్పుడైనా గమనించారా? మన సిటీస్లో, ఈవెన్ పట్టణాల్లో, గ్రామాల్లో కూడా హాస్పిటల్స్ విచ్చలవిడిగా పెరుగుతూ ఉన్నాయి. విపరీతమైన జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. మరి వాటికి మూల కారణం ఎప్పుడైనా గమనించారా? ఎందుకు మనిషికి ఎన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు కొన్ని జబ్బులకి పరిష్కారాలు లేకపోతున్నాయి? ఎప్పుడైనా విచారించారా? జంతువులను గమనిస్తే మనిషికి ఉన్న రోగాలు ఏవీ జంతువులకు ఉండవు. చాలా సహజంగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. కారణం ఏంటో గమనించారా? ఈరోజు నేను చెప్తాను. మన మనుగడికి మూల ఆధారమైన మట్టి. ఆ మట్టిని తాకడం మర్చాం, ఆ మట్టితో గడపడం మర్చాం, ఆ మట్టిని చేతికి ఒళ్ళంతా పులుముకోవడం మర్చాం. ఈరోజు నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లాంటి వాటిలో మడ్ థెరపీ అని ఒక థెరపీ చేస్తారు. ఆ థెరపీ ఏంటంటే ఒళ్ళంతా నల్ల మట్టిని పులుముకోవడం. ఆ మట్టితో మొత్తం కప్పేస్తారు, ఒక ప్యాక్ లాగా వేసేస్తారు. హీట్ తగ్గుతుందని, బాడీలో బ్యాలెన్స్ వస్తుందని చాలా రకాలుగా చెప్తారు. ఎప్పుడైనా అర్థమైందా? మట్టికి దూరమయ్యే కొద్దీ మనిషిలో సమస్యలు మొదలవుతూనే ఉన్నాయి. ఎంతెంత దూరం అవుతున్నాడో అంతంత ఒంటరిగా, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. సగటు పైన జబ్బులన్నీ, మానసికపరమైన డిప్రెషన్స్ అన్నీ ఈ మట్టికి దూరం అవడమే. మరి మట్టితో ఉండడం ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, ఒక ఆధ్యాత్మిక సాధన. మనం ఇప్పుడు ఈ మట్టితో చక్కగా వర్క్ చేస్తున్నాం కదా. దీంతో మన లోపల ఉన్న రూట్ చక్ర, మూలాధార చక్ర అనేది ఒకటి ఉంటుంది కదా. మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అంటే 7 చక్రాలు అనేటివి వాడు 7 స్థితుల్లో ఉన్నవాడిగా వాడిని లైక్ మనము పరిగణించవచ్చు అనమాట. సో వాడు ఆ స్థితిలో ఉన్నాడని బ్రహ్మంగారు కూడా చెప్తూ వచ్చారు కదా, దేహంలో 7 చక్రాలు ఉంటాయి అలా. ఇందులో ఫస్ట్దే మనకు రూట్ చక్ర, మూలాధార చక్ర. దానికి తత్వం ఏంటంటే భూతత్వం అన్నమాట. సెకండ్ వచ్చేసి స్వాధిష్టాన చక్ర. దాని తత్వం ఏంటంటే జలతత్వం, వాటర్ ఎలిమెంట్. మూడోది వచ్చేసి మణిపూరక చక్ర. దాని తత్వం ఏంటంటే అగ్నితత్వం. నాలుగోది వచ్చేసి అనాహత చక్ర. చాలా విత్తనాలు ఎక్కువైతే మళ్ళీ సరిపోతాయి. ఏం సరిపోవు ఇవన్నీ ఈ మట్టికి. ఇవన్నీ కదా తీసేది, కంటిన్యూ అలా. సో స్వాధిష్టాన, మణిపూరక, అనాహత చక్ర అది వచ్చేసి వాయుతత్వం అంటారు దాన్ని. ఓకే, విశుద్ధ చక్ర అంటారు దాన్ని. శూన్యతత్వం, స్పేస్. ఇట్లా 5 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 5 ఎలిమెంట్స్ని ఆధీనంలో చేసుకున్నవాడు జ్ఞాననేత్ర దివ్య దృష్టి స్థితికి చేరుకుంటారని అంటారనమాట. సో వీటిలో ఉండాల్సిన పరిధిలో శక్తి అనేది లేకుండా ఉంటే వాటికి సంబంధించినటువంటి రుగ్మతలతో మనిషి బాధపడుతూ ఉంటాడు సహజంగా. సో మూలాధార చక్రములో సరైన ఎనర్జీ లేదు, ప్రాణ లేదు అనుకో, వాడికి ఎప్పుడు శారీరక జబ్బులు ఉంటాయి, మరణ భయం ఉంటుంది. వాడి జీవితంలోకి ఈ డబ్బు అనేది ఫ్లో ఉండదన్నమాట. సో ఎప్పుడు
సర్వైవల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఉమ్, నెల గడవడం పూట గడవడం కష్టంగా ఉంటుంది దానికి ఉమ్, అలా. ఉమ్? ఉమ్, అలాంటి వాళ్ళు సహజంగానే శరీరాన్ని ఇష్టపడరు. వాళ్ళు ఉహు, ఈ శరీరాన్ని ఇష్టపడరు, ఎప్పుడు నిందించుకుంటూ ఉంటారు, ఉమ్, కంప్లైంట్స్ ఉంటాయి శరీరం పట్ల. ఉమ్, ఓకే, మరి వీటిని అది బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఉమ్, దానికి దాని యొక్క మూల యొక్క ధాతువు అంటారు. ఉమ్, ఉమ్? ఉమ్, పంచభూతాల్లో ఈ మట్టి అన్నమాట. ఎప్పుడైతే మట్టితోనే ఉంటామో, మట్టితో ఉన్నప్పుడు, మట్టితో ఆడుకున్నప్పుడు, మట్టిలో వెళ్ళి కూర్చున్నప్పుడు, మట్టితో వెళ్ళి పని చేస్తున్నప్పుడు సహజంగానే ఆ మూలాధార చక్రం బ్యాలెన్స్ అయిపోతుంది. ఉమ్, కానీ పూర్తి ఇష్టము అవన్నీ కూడా ఉండాలి. అంటే దృష్టి కూడా, మానసిక స్థితి కూడా అలాంటి స్థితిలో నుంచి వెళ్ళి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నేల చూసుకుంటుంది. ఉమ్, సగం ఇష్టం ఉంది, సగం ఇష్టం లేక ఎందుకురా ఈ జీవితము అని అనుకుంటూ ఉన్నారనుకో, ఉమ్, ఉం? ఏది ఏ ధాతువు ఏ పంచభూతము ఏది ఏం చేయలేదు అనమాట. ఉమ్, అవునా కదా? ఉమ్, ఉమ్, ఏదో అమావాస్య పుణ్యానికి పండుగలు వచ్చినప్పుడు ఆ రోజు వెళ్ళి నేలకి చెట్టుకి పుట్టకి పూజ చేయడం కాదు కదా. అదే అదే. ప్రతిరోజు అది ఆచరించేది అది. ఉమ్, సో ఇప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు ఈ మూలాధార చక్రం, రూట్ చక్ర అనేది సహజంగానే హీల్ అవుతుంది. ఉమ్, సహజంగానే ప్రాణశక్తిని కంప్లీట్గా స్వీకరిస్తుంది. ఉమ్, ఎప్పుడైతే స్వీకరిస్తుంటుందో, ఇందాక చెప్పాం కదా, లోపల ఉండే మరణ భయము, సర్వైవల్ ఇష్యూస్ అంటారనమాట. ఉమ్, అంటే ఆర్థిక సమస్యలు, ఉమ్, కుటుంబ సమస్యలు, ఉమ్, అనారోగ్య సమస్యలు, ఉమ్, ఇవన్నీ కూడా సహజంగానే దూరం అవుతాయి. ఉమ్, చాలా 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 గొప్ప బెనిఫిట్ చేస్తుంది మనకి ఈ మట్టి అనేది. అదే. ఏదైనా దృష్టి, ఉమ్, ఆ దృష్టిని మనం సంపాదించుకోవాలి. ఆ దృష్టిని మనం సమకూర్చుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా సహజంగానే జరుగుతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంతే. ఒక ధ్యాని ఆధ్యాత్మిక సాధన మొదలెట్టిన తర్వాత వీలున్నంత ఎక్కువగా ప్రకృతిలో మట్టిలో కూర్చొని మట్టిని తన చేతులతో తాకుతూ ఆ నేల మీద చేయి ఉంచి కళ్ళు మూసుకొని హాయిగా ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ కూర్చుంటామో ఆ మట్టి తల్లితో, భూతల్లితో చక్కని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ బంధం నా జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. సహజంగా మనిషి క్యారీ చేస్తున్న డిప్రెషన్ జస్ట్ అలా అలా తొలగిపోతుంది. వీలైనంత ఎక్కువగా మట్టితో ఉందాం, మట్టితో ఆడుకుందాం. అలాగే మీ పిల్లల్ని కూడా మట్టితో ఆడుకోనివ్వండి. వాళ్ళు ఎంతైతే మట్టితో ఆడుకుంటారో అంత హెల్తీగా, అంత ఆరోగ్యంగా, అంత దృఢంగా తయారవుతారు. మీరు నేర్పించలేని ఎన్నో జీవిత పాఠాలు ఆ మట్టి మీ పిల్లలకు నేర్పిస్తుంది. మట్టితో గడపడం మీ జీవితంలో రోజు దినచర్యగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు, రిలేషన్షిప్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ అలా 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 మాయమైపోతాయి. భూతల్లికి వందనం, భూమాతకు వందనం, ప్రకృతి మాతకు వందనం. ధన్యవాదాలు.